కూడా దీనికి ఆజ్యం వస్తుంది. అంటే మొత్తం పార్టీ క్యాడర్లో సైతం ఒక నిరుత్సాహం ఏర్పడింది. బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా అనే ఒక డౌట్ సామాన్యులకి లేదు, పార్టీ క్యాడర్లో ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కూడా కలుగుతుంది. అయితే అట్లా పార్టీ మీద ఒకవేళ అట్లా శంక ఉంటే నేను వాళ్ళకే చెప్తా. తెలంగాణ ఇచ్చినాము అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ 10 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చిందా రాలేదా? పరిపాలనలోకి వచ్చిందా రాలేదా? పార్టీ పోయిందా? పోదు కదా. ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు పార్టీ నుండి బాగుపడ్డ వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, ఇష్టం లేకపోతే పోతారు. దాని పెద్ద ఏ పార్టీ లెక్క పెట్టదు. కాంగ్రెస్ లెక్క పెట్టదు, తెలుగుదేశం లెక్క పెట్టదు, టీఆర్ఎస్ కూడా కేసీఆర్ కూడా లెక్క పెట్టరు. దాని పెద్ద చింత చేయాల్సిన అవసరం లేదు. బట్ అభివృద్ధి కోసం మాట్లాడితే చరిత్ర 2 నిమిషాలలో క్లియర్ చేస్తాను. నేను అభివృద్ధి కోసం మాట్లాడితే, ఎందుకంటే ఏం చేసిండ్రు 10 సంవత్సరాలలో దోపిడీ చేసిండు కేసీఆర్ అనే దానికి నేను సమాధానం చెప్పండి. కానీ ఇవాళ మనం మాట్లాడుకుంటుంది జంపింగ్ గురించి. జంపింగ్ గురించి 2 నిమిషాల్లో అయిపోయింది. మరి ఇక క్లోజ్ చేద్దాం. ఇక అట్లా అని కాదు, మీ పార్టీ మొత్తం ఇక ఖాళీ అవుతుందా? అట్లా లేదు. పార్టీ ఎట్లా ఖాళీ అవుతుంది, కానీ అట్లా అనుకోవడం తప్పు. అయితే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈరోజు డిజైన్ మొదటి కష్టపడ్డది నాయకత్వం వహించింది ఆయన. నాయకత్వం ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వహిస్తే రేవంత్ రెడ్డి గారు తొలి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. నేను ఉదాహరణకు చెప్తున్నా. లేదంటే సిస్టర్ అయ్యేవాళ్ళు, సోదరి అయ్యేవాళ్ళు. ఎవరు నాయకత్వం వహించిన రాజకీయంగానే చాలా ముఖ్యం. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి రాజకీయ కోణంలో ఆయన ఒక మార్గనిర్దేశం చేసి ఎన్నో పార్టీలను ఒప్పించి మెప్పించి మరి పార్లమెంటులో బిల్లు పాస్ చేయించి తెలంగాణ తీసుకొచ్చిన మాట వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేని సత్యం. వచ్చిన తర్వాత ప్రజలు ఆయనను ఆశీర్వదించి 2 దఫాలుగా ముఖ్యమంత్రి చేసిండు. తర్వాత ఆయన ఏం చేసిండు అనడానికి చెప్తున్నాడు. నీళ్లు నిధులు నియామకాలు. మరి నీళ్లు ఆంధ్ర వాళ్ళ దోపిడీకి గురవుతూ ఉన్నాయి. మన వాటా మొత్తం ఆంధ్ర వాళ్ళే తీసుకుంటున్నారనే ఉద్దేశంతో మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి ఎందరో మేధావులు గత కాలంలో దాన్ని డిజైన్ చేసి పెట్టిన దాన్ని అమలు చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అన్నప్పుడు మరి కూడు గూడు గుడ్డ, ఇప్పుడు పేదరికము నిర్మూలన అనేది గరీబీ హటావ్ అనే దాంట్లో కాంగ్రెస్ ఈరోజు 1947 నుండి తీసుకుంటూ వస్తున్నప్పుడు అదే గరీబీ హటావ్ కోసం కూడు గూడు గుడ్డ అనే ఒక స్లోగన్ను తీసుకొని పేదరిక నిర్మూలన కోసం కేసీఆర్ గారు మొట్టమొదటిగా కూడు కావాలంటే ఏం చేయాలండి? వ్యవసాయానికి నీళ్ళు కావాలి. మనం వ్యవసాయ ఆధారిత ప్రాంతం అన్నది కాబట్టి నీటి ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. మరి నీళ్లు పారాలి అంటే విద్యుత్ కావాలి కాబట్టి మరి విద్యుత్ పరిశ్రమలకు కూడా కావాలి కాబట్టి ఆ విధంగా మొత్తము సిస్టమేటికల్గా ఒక డిజైన్ ప్రకారంగా ఆయన ఈ 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ అభివృద్ధిని ఒప్పుకోకుండా అది అవినీతి అని అనడము ఎంతవరకు సమంజసం అనేది కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా నేను. రెండవది, ఈరోజు ఉద్యోగాల విషయం వస్తే ఈరోజు మరి గవర్నమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా పోరాటం చేసి ఆయన ఏది అథెంటికేషన్ అఫీషియల్ అంటే పరిపాలనా సౌలభ్యం కోసం పరిపాలనా అనుమతులు తీసుకొని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ మరి గత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 10,000 పైచిలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయండి. 10,000 పైచిలు లెక్క చూసుకోండి మీరు, ఓకేనా? కానీ దాన్ని మరి పోరాటం చేసి 2,33,000 పైచిలకు ఉద్యోగాల సృష్టి మరి జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి ఆయన చేయడం జరిగింది. ఇది వాస్తవం. అందులో భాగంగా 1,60,000 10 సంవత్సరాలలో ఆయన కాలంలోనే 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాల అపాయింట్మెంట్ జరిగింది. 30,000 ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారో అవి కూడా అకౌంట్ ఆఫ్ ద కేసీఆర్ అంటే 1,90,000 అయిపోయిందండి. ఇప్పుడు మిగులు ఇంకా 40,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకొకటి ప్రైవేట్ ఉద్యోగాలు టీఎస్ ఐపాస్ ద్వారా వినండి. టీఎస్ ఐపాస్ ద్వారా మొత్తం 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి 35 లక్షలు దాదాపు 35 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల సృష్టి ఆయన చేయడం జరిగిందంటే నీళ్ళు అయిపోయినాయి, విద్యుత్ ప్రాజెక్టులు అయిపోయినాయి, ఉద్యోగాలు అంటే ఉపాధి కల్పన కూడా అయిపోయింది. మరి ఇంతకంటే గొప్పగా పరిపాలన విషయంలో మరి అభివృద్ధి విషయంలో ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉంటే లేదంటే
మీ కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో పాపారావు గారు, చేసినట్టుంటే పాపారావు గారు, చెప్పండి, దానికి మేము సమాధానం ఇస్తాం. అభివృద్ధి కానీ 10 సంవత్సరాల్లో అన్యాయంగా అభివృద్ధి అభివృద్ధిని అవినీతి అంటే మాత్రం అది ఒప్పే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల్లో ఇంతకంటే గొప్పగా ఎవరు అభివృద్ధి చేయలేరు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అయితే దాంతో పాటు రెండవది ఒకటి నేను చెప్పిన తర్వాత మీరు సార్ని అడగండి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే పార్టీ మారినరో, ఒక్క పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాదు అనుకుందాం, సిస్టర్ గారు అన్నట్టు మొత్తం ఎమ్మెల్యేలు తీసుకుంటామంటున్నారు కదా, ఇది ఇప్పుడే ఎందుకు చేపట్టారో మీకు తెలుసా? అమలుకు నోచుకున్నటువంటి మొత్తం హామీలను గుప్పించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని దాచిపెట్టడానికి, దాన్ని మభ్యపెట్టడానికి, దాన్ని పక్కదారి పట్టియడానికి, ప్రజల మనస్తత్వాన్ని, ప్రజల దృష్టిని మళ్లించడానికి గాను ఇదొక సినిమా చూపెట్టడం. అంటే ఇది చూపెట్టి అదేమో మరి అభివృద్ధి ఎవరు చేయాలి, అమలు ఎవరు చేయాలి, ఇవన్నీ ఎవరు చేయాలి, ఆయన చేయాలి. మేమేమంటున్నామంటే నీవు ఎమ్మెల్యేలను తీసుకుంటే తీసుకో, మాకేం ఇబ్బంది లేదు. కానీ మీరిచ్చిన అమలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే హామీలు ఉన్నాయో ప్రజలకు మాకు తోచినంత మేము చేసినాం, మా శక్తికి మించి చేసినాం, మీరు కూడా అభివృద్ధి పంచుకోండి అని మీరు ఈ విధంగా ప్రతీకారేక్షతో